హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 62. ఇక స్టోరీలోకి వెళ్తాయి. మహదీర్, ఇంకా అలా చూస్తూ ఉన్నావేంటి? పదండి, వినయ్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అంటూ కంగారుగా చెప్తున్న ప్రతాప్ వర్మ వైపుకు చూసిన మహదీర్ వెంటనే వినయ్ వర్మను లిఫ్ట్ చేయబోతాడు. బట్ తన స్ట్రెంత్ సరిపోకపోయేసరికి జై వైపు చూస్తాడు. జై ఊబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ స్పృహ లేకుండా పడున్న వినయ్ వర్మను రెండు చేతులతో ఎత్తుకుని తనను బయటికి నడవగానే అమర్ ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేస్తాడు. పక్కనే ఆనంద్ కూడా కూర్చుంటాడు. మాయాను వెనక రుద్ర తన చేతుల్లోకి తీసుకుని వెనక ఇంకో కారులో బ్యాక్ సీట్లో కూర్చోగానే ఆద్య డ్రైవింగ్ సీట్లో పక్కనే మాన్య కూర్చుంటుంది. అమర్ కారును ఫాలో అవుతూ ఆద్య కూడా తన కారును రోడ్డు మీద పరుగులు పెట్టిస్తుంది. వీళ్ళ వెనక మహదీర్ డ్రైవింగ్ సీట్లో పక్కనే ప్రతాప్ వర్మ, వెనక శైలు, రేణుక సెటిల్ అవుతారు. ఆఖరిగా మరో కారులో జగదీశ్వర్ తన కొడుకు అండ్ కోడళ్లతో మహదీర్ కారును ఫాలో చేస్తూ ఉంటారు. అమర్, త్వరగా వెళ్ళరా అంటూ అప్పటికే పర్ల్స్ రేట్ పూర్తిగా డౌన్ అయిపోవడంతో వెనక సీట్లో కూర్చొనున్న జై చాలా కంగారుగా చెప్తాడు. టెన్షన్ అవ్వకు జై, ఇంకో 10 minutesలో వెళ్ళిపోతాంరా అంటూ అమర్ మరింత స్పీడ్ పెంచేసి 100 క్రాస్ చేస్తాడు. కాసేపటికి హాస్పిటల్ ముందు 4 కార్లు ఆగుతాయి. కార్ ఆగిన మరుక్షణం జై ఫాస్ట్గా కిందకి దిగి స్ట్రెచ్చర్ తీసుకుని వచ్చేదాకా కూడా వెయిట్ చేయకుండా వినయ్ వర్మను పసిపిల్లాల్లాగా ఎత్తుకొని డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ హాస్పిటల్లోకి వెళ్తాడు. వాట్ హ్యాపెండ్ అంటూ జై అరుపులు విన్న డాక్టర్ తన క్యాబిన్ నుండి బయటకు వస్తూ అడగ్గా, డాక్టర్, మా డాడ్కి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ప్లీజ్ త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఆయనకి ఇలా రావడం ఇదే ఫస్ట్ టైం అంటూ చాలా టెన్షన్గా చెప్తాడు. ఓకే, రిలాక్స్ మిస్టర్ జై అంటూ బాయ్స్ అని అరవగానే 2 నిమిషాల్లో వార్డ్ బాయ్స్ స్ట్రెచ్చర్లో వినయ్ వర్మను తీసుకుని ఐసీయూలోకి తీసుకుని వెళ్ళగానే వెనకే డాక్టర్ కూడా వెళ్ళి డోర్ లాక్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. గ్లాస్ డోర్ నుండి వినయ్ వర్మకు ట్రీట్మెంట్ చేస్తూ ఉండడం చూసిన జై గుండె ఉప్పొంగే సంద్రంలాగా ఉంటుంది. తనకు వినయ్ వర్మ అంటే చాలా ఇష్టం. అలాంటిది ఇప్పుడు ఇలా స్పృహ లేకుండా పడున్న తండ్రిని అలా చూడలేక వెనక్కి తిరిగి కన్నీళ్ళు ఆపుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. జై, డాక్టర్స్ ఏమన్నారు అని పరిగెడుతూ వచ్చి ఆయాసపడుతున్న అమర్ వైపు చూస్తూ ట్రీట్మెంట్ జరుగుతుందిరా అని ఒక మాట చెప్పి సైలెంట్గా ఎటో చూస్తూ నిల్చుకొనున్న జైకి ఎవరి మాటలు చెవికి చేరడం లేదు. చిన్నప్పటి నుండి తనను గుండెల మీద ఎత్తుకొని పెంచిన వినయ్ వర్మని గుర్తొస్తూ ఉంటే బాధగా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్న జై చంప చెల్లుమని పగలగొడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రతాప్ తాతయ్య అని చంప మీద చేపెట్టుకుని పిలుస్తున్న జైని చూసి, ఛీ, నన్ను అలా పిలవ్వాకు, నీ గురించి ఆలోచించి ఆలోచించి ఇవాళ వినయ్ను హాస్పిటలైజ్ అయ్యేలా చేసావు కదరా ఈడియట్. నీకోసం వాడు ప్రతిరోజు ప్రతి క్షణం అందరితో మాటలు పడుతూ నరకం చూశాడు. సంధ్య చనిపోయినప్పుడే నువ్వు కూడా చచ్చుంటే ఇవాళ మాకు బాధ ఉండేది కాదు అని ఆవేశంగా జై మీదకి వెళ్తున్న ప్రతాప్ను అంకుల్ ప్లీజ్ కంట్రోల్ అంటూ ఆయన అక్కడి నుండి బలవంతంగా పక్కకు తీసుకుని వెళ్తాడు మహదీర్. మాయాను వినయ్ వర్మ ఉన్న రూమ్ పక్కనే మరో రూమ్లో ఉంచిన రుద్ర తనకేం అవ్వలేదని స్ట్రెస్ ఎక్కువ అవ్వడంతో అన్కాన్షియస్ అయ్యిందని డాక్టర్ చెప్పడంతో రిలాక్స్ అవుతూ ప్రతాప్ అరుపులు విని కంగారుగా ఇటువైపు వచ్చి మొత్తం వింటాడు. జై అంటూ బాధగా చేయి వేసిన అమర్ చేతిని విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతున్న జైని చూసి అమర్ కన్నీళ్లతో చూస్తూ ఉంటే రుద్ర జై వెనకే ఫాలో అవుతూ ఉంటాడు. కాసేపటికి వినయ్ వర్మను ట్రీట్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి నథింగ్ టు వర్రీ, దేనికో ఆయన చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు, అందుకే మైల్డ్ స్ట్రోక్ వచ్చింది, ప్రజెంట్ అయిన సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తారు. బట్ కొద్ది రోజులు ఆయన దేనికి బాధపడకుండా నవ్వుతూ చాలా ప్రశాంతంగా ఉండాలి. ఏ మాత్రం ఆయన బాధపడ్డా దేని గురించైనా ఓవర్ థింకింగ్ చేసి స్ట్రెస్ ఫీల్ అయినా మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ 75% ఉన్నాయి. కాబట్టి ఆయన్ను వీలైనంత ప్రశాంతంగా దేనికి ఆలోచించకుండా పీస్ఫుల్గా ఉండమని చెప్పండి. అనస్థెషియా ఇవ్వడం వల్ల ఆయన ఇంకా కాన్షియస్లోకి రాలేదు. ఇంకో 2 hours రూమ్కి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు వెళ్ళి మీరు ఆయన్ని చూడొచ్చు. నేను తర్వాత వచ్చి వినయ్ గారిని చూస్తాను, డోంట్ వర్రీ అంటూ డాక్టర్ తను చెప్పాల్సింది చెప్పి మరో పేషెంట్ని చూడడానికి వెళ్ళగానే ప్రతాప్ బాధగా చైర్లో కూర్చోగానే మహదీర్ ఓదార్పుగా భుజం మీద చేయి వేసి ఆయనకి ధైర్యం చెప్తూ ఉంటాడు. మరోవైపు గ్లాస్ డోర్ నుండి మొహానికి ఆక్సిజన్ పెట్టుకొని స్పృహలో లేకుండా పడున్న వినయ్ను చూసి రేణుక ఏడుస్తూ ఉంటే శైలు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంకా స్పృహలోకి రాని మాయాను చూసి ఆద్య, మాన్య కూడా బాధగా తన పక్కనే కూర్చొని వినయ్ వర్మ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. తన ఇంటి ముందు కారు ఆగడంతో కోపంగా ఇంట్లోకి వెళ్తున్న మాదేశ్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఇంట్లోకి వెళ్ళి హాల్లో కూర్చుంటారు. ఇన్ని ఇయర్స్ నేను కన్న కలలాగే మిగిలిపోయింది అండ్ వాడు ఆ జైగాడు నన్ను ఇన్ని మాటలన్నాడు అని ఆవేశంగా ఊగిపోతూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడుతూ ఉంటాడు. డాడ్, ఏంటి ఆవేశం? మీరు కోపంతో మన వస్తువులు పగలగొడితే నష్టం మనకే. ఇప్పుడు ఆవేశం కాదు, ఆలోచన ముఖ్యం. ఇప్పుడు ఏం చెయ్యాలో అది ఆలోచించండి అంటున్న హరిని చంప కోపంగా పగలగొడతాడు మాదేశ్. డాడ్ అంటూ ఏడుస్తూ పిలుస్తున్న హరిని వైపు చూస్తూ
నోరెత్తావంటే చంపేస్తాను అని మరోవైపు కూడా కొట్టి ముందు నుండి మొత్తుకుంటూనే ఉన్నా. ఆ రాహుల్ గాడితో పబ్లిక్గా తిరగవాకు అని. విన్నావా నా మాట? నువ్వు వాడితో తిరగడం అదెవరితో చూసి చెప్పింది కాబట్టి ఇవాళ నాకు రావాల్సిన కోట్లు నా చేయి జారిపోయాయి. అంతా నీ వల్లనే అంటూ కొట్టడానికి ముందుకు వస్తున్న మాదేశ్ని చూసి హరిణి భయంగా శ్వేత వెనక్కి వెళ్ళి దాంకుంటుంది. ఏంటి, నిజమా? వావ్, సూపర్, థ్యాంక్స్, ఓకే మళ్ళీ కాల్ చేస్తాను అని తనకి వచ్చిన కాల్ రిసీవ్ చేసుకొని వాళ్ళు చెప్పింది విని డాడ్ గుడ్ న్యూస్ అంటూ హరీష్ నవ్వడం చూసి మాదేశ్కి మండిపోతుంది. ఇల్లు కాలి నేనేడుస్తుంటే గుడ్ న్యూస్ అంటావేంట్రా అని అరుస్తున్న మాదేశ్ని చూసి హబ్బా ముందు నేను చెప్పేది వింటే నువ్వే ఎగిరికి అంత ఇస్తావంటూ వినయ్ వర్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట అని ఆనందంగా చెప్తున్న హరీష్ని చూసి మాదేశ్ నవ్వుతూ నిజమా అంటూ హాస్పిటల్లో జాయిన్ అయిన వాడికి శాశ్వతంగా పైకి పంపించాలి, అప్పుడు కానీ నా పగ చల్లారదు అని నవ్వుకుంటూ రేయ్ ఆ ధూల్పేట్ మస్తానికి కాల్ చేసి రమ్మని వాడితో పనుందని చెప్పు అని నవ్వుకుంటూ ఒరే వినయ్ వర్మ ఇంతటితో నీ చాప్టర్ ఫినిష్ అని కన్నింగా నవ్వుకుంటూ మొహాన్ని సీరియస్గా పెడతాడు. ఆంటీ ఎక్కడున్నారు అని రుద్ర విల్లాకి వచ్చిన శ్రియ హాల్ మిడిల్లో నిల్చుకొని అపర్ణను గట్టిగా పిలుస్తూ ఉంటుంది. శ్రియ అరుపులకి తన రూమ్లో బయటకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్న అపర్ణ బయటకు వస్తూ శ్రియ ఏంటి అరుపులు, ఏమైంది అని అడుగుతూ శ్రియ చేయి పట్టుకొని సోఫాలో కూర్చోపెడుతూ తన పక్కనే కూర్చుంటుంది. రుద్ర ఎక్కడికి వెళ్ళాడా ఆంటీ? ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా నా కాల్ అసలు ఆన్సర్ చేయడం లేదు, ఆనంద్కి చేసినా పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. రుద్ర మనకి తెలియకుండా ఏదో హైడ్ చేస్తున్నాడా ఆంటీ? ఓవర్ థింకింగ్ ఆపేసేయని అప్పుడే చెప్పాను, అయినా నువ్వు ఆపలేదు. రుద్ర బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళాడు శ్రియ, ఇందులో హైడ్ చేయడానికి ఏముంది, నువ్వు నీ ఓవర్ థింకింగ్ తప్ప. అలా అని మీకు చెప్పాడంటీ, బట్ రుద్ర వెళ్ళింది ఇండియాకి, అది కూడా తను లవ్ చేసిన అమ్మాయిని మీట్ అవ్వడం కోసం. ఆ విషయం మీకు తెలుసా? రిటర్న్ వస్తూ ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ అదే జరిగితే నేను చూస్తూ ఊరుకోనా ఆంటీ? రుద్ర పక్కన నేనే ఉండాలి, అలా కాకుండా ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేస్తాను అంటూ కోపంగా చెప్తుంది. ఏంటి శ్రీయ నువ్వు చెప్పేది? రుద్ర ఇండియాలో ఉన్నాడా? బట్ నాకు బిజినెస్ ట్రిప్ మీద ప్యారిస్ వెళ్తున్నా అని చెప్పాడు. అలా చెప్పకపోతే మీరు గొడవ చేస్తారని అలా చెప్పుంటాడు. ఈ విషయం నాకు ఆనంద్ క్లోజ్ ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఇప్పుడు నాకు తెలియాల్సింది రుద్ర లవ్ చేస్తున్న అమ్మాయి గురించి. మీరేం చేస్తారో ఏంటో నాకైతే తెలియదు, నాకు ఆ అమ్మాయి డీటెయిల్స్ ఫుల్గా కావాలి, దట్స్ ఇట్. మీకు రేపటి వరకు టైం అని చెప్పి విసుగ్గా అక్కడి నుండి వెళ్తున్న శ్రియాని చూసి అపర్ణ తల పట్టుకుంటుంది. నాన్సీ భరత్ మంజుషాల వైపు చూస్తూ నా పాస్ట్ గురించి ఇప్పటి వరకు జైకి మాత్రమే తెలుసు, బట్ ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, అంటే మీరు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మీకే తెలియాలి అంటూ నేను కూడా అందరి అమ్మాయిలాగే మంచిగా చదువుకొని జాబ్ చేసి అమ్మా నాన్న అండ్ చెల్లిని బాగా చూసుకోవాలి అండ్ వాళ్ళని విలేజ్ నుండి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాలి అంటూ చాలా కలలు కనేదాన్ని. దానికి తగ్గట్టే డే అండ్ నైట్ కష్టపడి ప్రతి ఇయర్ మంచి మార్క్స్తో నా స్టడీస్ కంప్లీట్ చేశాను. నేను ఊర్లో ఉండగానే నాకు ముంబైలో ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ గురించి కాల్ వచ్చింది. నాకు చాలా భయం వేసింది, అంత దూరం ఒంటరిగా ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. అండ్ నాన్నను తోడు రమ్మని చెప్పాలి అనుకున్న టైంలో మంజు ఎగ్జామ్స్ కోసం నాన్న మంజును రోజు దాన్ని ఎగ్జామ్ సెంటర్కి తీసుకుని వెళ్ళి రావాలని చెప్పారు. దాంతో ఇక నేను నాన్నని అడగలేకపోయాను. అప్పుడే నా ఫ్రెండ్ తన కజిన్ బ్రదర్కి ముంబై బాగా తెలుసు అని చెప్పి నన్ను బలవంతంగా ఒప్పించి ఆ దుర్మార్గుడితో నన్ను ముంబై పంపించింది. నా ఫ్యూచర్ గురించి ఎన్నో డ్రీమ్స్తో వాడిని ఒక బ్రదర్ లాగా ఫీల్ అయ్యి ఆనందంగా వెళ్ళిన నన్ను వాడు 15 lakhsకి ఆశపడి ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్తాను అని గుడ్డిగా నమ్మించి నన్ను బ్రోకర్ హౌస్లో అమ్మేశాడు. అది తన ఫ్రెండ్ ఇల్లని, కొంచెం వర్క్ ఉందని దాన్ని ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను అని చెప్పి నన్ను ఒక రూమ్లో ఉంచి వెళ్ళిపోయాడు. నన్ను 1/2 అవర్లో తీసుకుని వెళ్తాను అని చెప్పిన వాడు 1 hour 2 hours అలా వెయిట్ చేస్తూ ఆఫ్టర్నూన్ అయినా సరే రాలేదు. ఒకవైపు ఆకలి, మరోవైపు భయం. అప్పట్లో నా దగ్గర మొబైల్ కూడా మంచిది ఉండేది కాదు, కీప్యాడ్ యూజ్ చేస్తూ ఉండేదాన్ని. దానికి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోవడంతో అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్న నాకు ఒక 45 years ఉన్న ఆవిడ వచ్చి తను వచ్చేస్తాడులే అమ్మ, చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ముందు భోజనం చెయ్యమ్మా అంటూ నాతో చాలా ఆప్యాయంగా తెలుగులో మంచిగా మాట్లాడేసరికి నేను ఆవిడ మాటలు నమ్మి ఆవిడ ఇచ్చింది తిన్నాను. అది తిన్న 10 minutesకే నాకు మెల్లగా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. కళ్ళ ముందు బ్లర్గా కనిపిస్తూ అలాగే తల పట్టుకొని బెడ్ మీద పడిపోయాను. అప్పటి వరకు నా ముందు మంచిగా కూర్చొనున్న ఆవిడ నవ్వుతూ రేయ్ అని పిలవగానే బయట నిల్చుకొనున్న 2 అబ్బాయిలు లోపలికి వచ్చారు. సార్ చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు, అది అసలే కొత్త పిల్ల, అందుకే ముందు సార్నే టేస్ట్ చెయ్యాలి.
దీనికోసం 15 lakhs ఖర్చు పెట్టాను, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి రూమ్లో పడేయండి అని చెప్పి ఆవిడ చెప్పగానే వాళ్ళు నన్ను తీసుకుని పైన ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్తున్నారు. నాకు ప్రతిదీ క్లియర్గా కనిపిస్తూనే ఉంది, కానీ నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నాను. కాసేపటికి ఒకడు నేనున్న రూమ్లోకి వచ్చి నన్ను నగ్నంగా మార్చి నా జీవితాన్ని లాగేసుకున్నాడు. ఒక మనిషిని ఎన్ని రకాలుగా టార్చర్ చేయొచ్చో అన్ని రకాలుగా చేశాడు. చెప్పలేని చోట కొరుకుతూ పంటిగాట్లు పెడుతూ దీనికంటే చావు చాలా బాగుంటుంది అనిపించేలాగా నరకం చూపించాడు అని చెప్పి వెక్కిలి పెడుతూ మొహాన్ని చేతుల్లోకి దాచుకుంటుంది. అది చూసిన మంచు కళ్ళు ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. కొంచెం వీడియోస్ డిలే అవుతున్నాయి, హెల్త్ సరిగ్గా లేదండి. ఇప్పుడే కొంచెం సెట్ అయింది. ఇప్పుడు టైం ఎంతో తెలుసా, నైట్ 2 o'clock అవుతుంది. ఇప్పుడు రికార్డింగ్ చేశాను. సో హోప్ మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆఫ్టర్ దివాళీ మాత్రం ఖచ్చితంగా వీడియోస్ మిస్ అవ్వకుండా ఇస్తాను. ప్లీజ్ కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.